తల్లి ఏ విధమైన డ్రెస్సింగ్ వేసుకుంటే బిడ్డలు అదే డ్రెస్సింగ్ వేసుకుంటారు. తల్లి ఇరబోసుకుంటే బిడ్డలు ఇరబోసుకుంటారు. తల్లి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్లు చేసుకునే అలవాటు ఉంటే, లిప్స్టిక్లు పెట్టుకునే అలవాటు ఉంటే, ఒక దినమున నీ బిడ్డ అట్లనే తయారై నువ్వు ఎట్లా బ్రతుకుతే ఎట్లా బ్రతుకుతుంది నీ బిడ్డ. లేడీస్ ఉన్నారు, ఎందుకు ఆ జీన్స్ ప్యాంట్లు, టైట్ జీన్స్ ప్యాంట్లు? మీకు బట్టలు లేవా? మాకంటే ఒక ప్యాంటు షర్ట్ ఉంటుంది, మీకు 10 రకాల బట్టలు ఉంటాయి. ఆ టైట్ స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకుని గతేం పట్టింది నీకు? ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకొని నీ బిడ్డ అద్దం ముందు నిలబడితే ఓ నీ బిడ్డను చూసి మురిసిపోతున్నావు తల్లిగా. బాధ అనిపిస్తుంది అందరికీ. చెప్పండి. చూడండి, నీ బిడ్డ పొరపాటు చేయకపోవచ్చు, ఆ డ్రెస్సింగ్ వేసుకొని ఎదుటి వస్తున్న ఒక యవ్వనస్తుడు పాడైపోతున్నాడు. జాగ్రత్త. నేనేం చేస్తలేను అంకుల్, నాకు ఎటువంటి ఆలోచన లేదు అనుకుంటున్నావేమో బిడ్డ. కానీ నువ్వు ఆ డ్రెస్సింగ్ వేసుకొని నువ్వు కాలేజ్కి వెళ్ళగానే 10 మంది యవ్వనస్తులు నిన్ను చూసి వారి తలంపులు మారిపోతున్నాయి. నువ్వు పాపం చేసిన దానికంటే సమానం. నువ్వు ఎంటకలు ఇరబోసుకొని, ట్రాన్స్పరెంట్ టీషర్ట్ వేసుకొని, స్కిన్ టైట్ జీన్స్ వేసుకొని, ముఖానికి ఇంత లిప్స్టిక్ పెట్టుకొని యేసయ్య నమ్ముకం అంటే ఎవరు నమ్ముకుంటారు? ఎవరు నమ్ముకుంటారు? అమ్మా, నిన్ను నమ్ముకుంటే నా బిడ్డ కూడా ఇవే డ్రెస్సులు వేసుకుంటుందని. కానీ ఏమి చెప్పకపోయినా ఆ మంచి ఫుల్ డ్రెస్ వేసుకొని దైవికంగా ఉంటే నీ ప్రవర్తనను గమనించిన నీ ఫ్రెండ్స్ అయినా, నీ కాలనీ ఉన్నవారైనా యేసయ్య దగ్గరికి వస్తారు. నీ ప్రవర్తన ద్వారా నీ దేవుడు ఎట్లాంటి వాడో లోకానికి అర్థమవుతుంది. నువ్వు వేసుకునే డ్రెస్సింగ్ ద్వారా నీ దేవుడు ఎవరో లోకానికి అర్థమవుతుంది. భయంకరమైన డ్రెస్సింగ్ వేసుకుంటూ లోక సంబంధంగా బ్రతుకుతూ నువ్వు ఉంటే నీ దేవుడు అదే నేర్పిస్తున్నాడని లోకం అనుకుంటాను. అని మన దేవుడు అట్లాంటిది నేర్పించటం లేదు. ఆయన పరిశుద్ధుడు.